కమర్షియల్ స్కామ్ లో టానిక్ కు లింక్ 75 కంపెనీల్లో టానిక్ లిక్కర్ మార్ట్ సైతం ఆయా కంపెనీల పనుల బకాయిలు కనిపించకుండా జాగ్రత్తలు. సాఫ్ట్వేర్ లో మార్పులతో సోమేష్ అండ్ టీమ్ స్కెచ్. ఎవరైనా ప్రశ్నిస్తే జస్ట్ డూ వాట్ ఐ సే అంటూ ఆదేశాలు. పలు ప్రత్యేక యాప్లు రూపొందించి ఆపరేషన్. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జోరుగా చర్చ. ఈ టానిక్ వెనకాల ఉన్నది ఎవరు తెలుసా? ఎస్జేరు పేరు. టానిక్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ రావు, జోగిన్పల్లి సంతోష్ రావు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్లో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేందుకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు అండ్ టీమ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేయడంతో పాటు ప్రత్యేక యాప్లు రూపొందించి పన్ను బకాయిలు కనిపించకుండా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో గతంలో వెలుగు చూసిన టానిక్ లిక్కర్ మార్ట్ గోల్మాల్తో కూడా లింక్ ఉన్నట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 75కి పైగా కంపెనీలు కమర్షియల్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లను మొత్తం సమాచారాన్ని సేకరించి పలు యాప్లను రూపొందించి ఈ స్కామ్ ను 7 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్టుగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ సాయంతో సుమారు 75 మంది బడా వ్యాపారవేత్తల ట్యాక్స్ బకాయిలను ఎవరు చూడకుండా మాస్క్ వేసినట్లు భావిస్తున్నారు. దీంతో వారు చెల్లించాల్సిన ట్యాక్స్ గురించి కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న వారికే తెలియకుండా చేశారని అనుమానిస్తున్నారు. మెయిన్ జీఎస్టీ పోర్టల్ను నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెలుగు చూశాయి. బిగ్ లీఫ్ అనే కంపెనీ దాదాపు 30 కోట్ల బకాయిలు చెల్లించలేదని గుర్తించారు. ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో కేసును నమోదు చేసి ఒకరిని అరెస్ట్ కూడా చేసినట్టు తెలిసింది. బకాయిలు 1000 కోట్లకు పైనే. బిగ్ లీఫ్తో పాటు సుమారు 75 కంపెనీలు దాదాపు 1000 కోట్లకు పైగా బకాయి పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీని వెనుక కుట్రకోణం ఉందనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ విచారణను ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పింది. అయితే గతంలో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఎవరైనా అధికారులను ప్రశ్నిస్తే జస్ట్ డూ వాట్ ఐ సే అంటూ ఉన్నతాధికారులు చెప్పేవారని, వారి ఆదేశాల ప్రకారమే గతంలో పనిచేసేవారని ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇప్పటికే 100 కోట్ల వరకు పెరిగిందని పేర్కొంటున్నారు. సో లిటరల్గా చెప్పాలనంటే ఇన్ని సంవత్సరాలు అంటే గత 7 ఏళ్లలో పందికొక్కులు లెక్క తిన్నటువంటి ఈ కుక్కల దగ్గర నుంచి పైసలు వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచిండని ఈ ఒక్క విషయంలో నేను అనుకుంటా ఉన్నా. అట్లీస్ట్ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళే సింపుల్గా చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇప్పటికే 100 కోట్ల పైగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ 100 కోట్లు కాదు, ఈ పందికొక్కులు తిని అక్రమంగా దాచుకున్నటువంటి కట్టనటువంటి 1000 కోట్లను కూడా ముక్కుపిండి వసూలు చేసి కట్టిపియాలి ఖచ్చితంగా. సోమేష్ కుమార్ కాదు, సంతోష్ రావు కాదు, కేటీఆర్ కాదు, కేసీఆర్, దీని వెనకాల ఎవడున్నా సరే అందరు తీసుకొచ్చి లోపల పడేయాలి. ఇది కూడా దేశద్రోహం, రాజ్యద్రోహం కిందికే వస్తుంది ఖచ్చితంగా. ఇది కూడా ఎందుకు రాదండి? ప్రజల ట్యాక్స్ కాదు, ప్రజలు కట్టాల్సినటువంటి డబ్బులు కాదు అవి. సో ఈ కట్టనందుకు వాళ్ళని తీసుకొని లోపలేసి మంచిగా మెత్తగా సాఫ్ చేయాలి ఈపులు కూడా.